షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సార్, ఈ చైనా పర్యటన ద్వారా ప్రధాని మోదీ ఏం సాధించారు సార్? అంటే ఒకటి ఫస్ట్ మనకు ఇండియా చైనా రిలేషన్స్లో ఉండేటువంటి ప్రాతిపదికలను ఏర్పాటు చేసుకోవడం. సో మొదటిది ఏంటంటే ఇప్పటిదాకా భారతదేశము చైనా రైవల్స్గా చూసుకుంటున్నాయి. సో రైవల్స్ కాదు, పార్ట్నర్స్. సో ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పాడు, ప్రెసిడెంట్ జిన్పింగ్ కూడా చెప్పారు. సో మనము కోఆపరేషన్ పార్ట్నర్స్, డెవలప్మెంట్ పార్ట్నర్స్. రైవల్స్గా ఉన్నారు. అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కూటమి క్వాడ్లో భారతదేశం భాగస్వామి. అమెరికా, జపాన్, చైనా అండ్ ఆస్ట్రేలియాతో కలిసి గతంలో జపాన్ వెళ్ళినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ప్రత్యేకంగా జపాన్ చైనాల మధ్య ఉండే డిస్ప్యూట్స్ను కూడా ప్రస్తావించారు. నార్మల్గా డిప్లొమాటిక్ నైసిటీ అది అంగీకరించారు. కానీ శత్రుదేశంగా భావించి జపాన్ చైనా మధ్య ఉండే డిఫరెన్సెస్ను పరోక్షంగా ప్రస్తావించాడు. అంటే జపాన్ కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, తైవాన్, ఈ దేశాలు చైనా పైన కంప్లైంట్ ఏంటంటే ఈ సౌత్ చైనా సీలో ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి అని వారి ఆరోపణ. సో ఆ ఆరోపణను ప్రైమ్ మినిస్టర్ మోడీ జపాన్ గడ్డ పైన రిపీట్ చేశారు. సో ఇలా రైవల్స్గా గతంలో చూశారు. ఇక రైవల్స్గా చూడము, డెవలప్మెంట్ పార్ట్నర్స్గా, కోఆపరేషన్ పార్ట్నర్స్గా చూస్తాము. ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ తన ఉపన్యాసంలో చెప్పారు, జిన్పింగ్ చెప్పారు. జిన్పింగ్ చెప్పడం కన్నా మన మోడీ చెప్పడం ప్రత్యేకత. ఎందుకంటే ఇదే మోడీ జపాన్లో చైనాకు వ్యతిరేకంగా కామెంట్ చేసిన నాయకుడు కనుక. సో జిన్పింగ్ చేయడం ముఖ్యం. ఎందుకు అంటే ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్తో సంబంధం ఉన్న కంట్రీ అధినేత కనుక. సో మొదటిగా వీఆర్ నాట్ రైవల్స్, వీఆర్ పార్ట్నర్స్ ఇన్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని. అందువల్ల ఇది మొదటిగా. రెండవది, మరి ఇది చెయ్యాలి అంటే ఏం చేయాలి, హౌ డు యూ ప్రొసీడ్ ఫ్రమ్ హియర్ అనుకున్నప్పుడు కామన్ గ్రౌండ్ ఆన్ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్, గ్లోబల్ ట్రేడ్, ఫేర్ ట్రేడ్. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ దాడి నేపథ్యంలో మోడీ, జిన్పింగ్లు కలిశారు కనుక ఫేర్ ప్రపంచ ఫోరంలో, అది యునైటెడ్ నేషన్స్లో కావచ్చు, ఆల్రెడీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఇండియా చైనా కలిసి పనిచేస్తున్నాయి. బ్రిక్స్లో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థల్లో ఇండియా చైనా సంయుక్తంగా కూడా భాగస్వాములు. అందువల్ల బ్రిక్స్ పై కూడా మీకు ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. ప్రపంచంలో డాలర్ ఆధిపత్యాన్ని ఉండకూడదని ఇండియా భావిస్తోంది, చైనా భావిస్తోంది. మల్టీ పొలారిటీ ఉండాలి ప్రపంచంలో ఇండియా భావిస్తోంది, చైనా భావిస్తోంది. అందువల్ల ఇలా కామన్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవాలి. రెండు దేశాల మధ్య వివిధ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్లో ఒకే రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేలా కృషి చేయాలనేది రెండవది. మూడవది, ఇక్కడ ఇండియా సహజంగా రైజ్ చేసేది టెర్రరిజం. సో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, చైనాలు కూడా బాధితులు. రెండు దేశాలు కలిసి పనిచేయాలని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడారు. ఇది ఇక్కడ వెంటనే ఒక క్వశ్చన్ వస్తుంది, మరి తీవ్రవాదాన్ని రెండు దేశాలు బాధితులు అని అనడంలో ఉద్దేశం ఏంటి అని. చైనా గతంలో నుంచి కూడా చైనా యుగర్ ముస్లిమ్స్ లో ఉండే ఫండమెంటలిజం వల్ల యుగర్ టెర్రరిజాన్ని ఎదుర్కొంటుందని చైనా వాదన. దాంతో పాటు బెలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్లో చైనా వర్కర్ల పైన దాడి చేస్తున్నారు. అలాగే టిబెటన్ తీవ్రవాదాన్ని ఎదుర్కొంటామని చైనా ఈ మూడు రకాల తీవ్రవాదాన్ని చెప్తాం. భారత్ విచిత్రం ఏంటంటే ఈ బెలూచ్ అంశము, టిబెటన్ అంశం ఇండియా ఎప్పుడు అంగీకరించింది. కానీ ఈసారి ఇండియా దానికి అంగీకరించింది. వాళ్ళని కూడా తీవ్రవాదులు లెక్కలేసిందండి. ఇండియా ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఖండించాలని. జాయింట్ స్టేట్మెంట్ పైన ఎలా ఉంటుందో మనం చూడాలి. జాయింట్ స్టేట్మెంట్లో కూడా తీవ్రవాదాన్ని ఖండించాలి. మరి పాకిస్తాన్ పేరు పెట్టి ఖండించే అవకాశం లేదు. షాంఘై కోఆపరేషన్లో పాకిస్తాన్ కూడా మెంబరు. సో అందువల్ల కామన్ గ్రౌండ్ ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి వివిధ అంశాలపైన. నాలుగవది, రెండు దేశాలు మరి కామన్ గ్రౌండ్ ఎక్స్పాండ్ చేయాలంటే రైవల్స్ కాదు, పార్ట్నర్గా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దానికి ఒక బేసిస్ ఏర్పాటు చేసుకున్నారు. అదేంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ ఇంట్రెస్ట్, మ్యూచువల్ సాలిడారిటీ.
ఇది నాలుగవది. అంటే పరస్పర గౌరవము, పరస్పర సౌహార్దత, పరస్పర ప్రయోజనాల పరిరక్షణ. దీని ఆధారంగా డిఫరెన్సెస్, విభేదాలు వివాదాలుగా మారకూడదు. ఉదాహరణకు చైనా పాకిస్తాన్ నెక్సెస్ వచ్చింది, దాన్ని మనం రైజ్ చేసామనుకోండి, పాకిస్తాన్ దిగుమతి చేసుకునే ఆయుధాలలో 81% చైనా నుంచే దిగుమతి చేస్తుంది. ఇది ఇండియా రైజ్ చేస్తే ఏమవుతుంది? ఈ డిఫరెన్స్ కాస్త డిస్ప్యూట్ గా మారుతుంది. అందుకే దీన్ని ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీని అడిగితే ఆయన దాటవేశాడు, దీనికి ఆన్సర్ చెప్పలే. అంటే మోడీ దీన్ని రైజ్ చేయడం అని దాని మీనింగ్ అది. ఎందుకంటే రైజ్ చేస్తే ఏమవుతుంది? డిఫరెన్స్ కాస్త డిస్ప్యూట్ గా మారుతుంది. అలాగే చైనా రైజ్ చేస్తుంది, మీరు క్వాడ్ లో ఎందుకున్నారు, ఇది మాకు వ్యతిరేకంగా కదా అన్నారనుకోండి, ఇండియా ఆటోమేటిక్ గా దాన్ని అంగీకరించదు. అందువల్ల ఇలాంటి విభేదాలను విభేదాల స్థాయిలోనే ఉంచాలి, వీలైతే పరిష్కరించుకోవాలి, కానీ అది వివాదాలుగా మారకూడదు. డిఫరెన్సెస్ షుడ్ నాట్ లీడ్ టు డిస్ప్యూట్స్. అలాగే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ కాస్త కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాన్ఫ్రంటేషన్ కు దారితీయదు. కొన్ని విషయాల్లో మనకు చైనాకు పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ అది ఘర్షణలకు దారితీయదు. ఇది నాలుగవది. ఐదవది స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మకమైన అటానమీని మేనేజ్ పాటించాలి అనేది. వ్యూహాత్మక అటానమీ అన్నటప్పుడు అంటే రెండు దేశాలకు కూడా ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని కలిగి ఉండాలి అని. అంటే చైనా ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటాయి, మన ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటాయి. సో చైనాకు రష్యా ఫ్రెండ్, ఇండియాకు రష్యా ఫ్రెండ్, అక్కడ స్టేట్ ఇద్దరికి కూడా అభ్యంతరం లేదు. కానీ చైనాకు పాకిస్తాన్ ఫ్రెండ్, ఇండియాకు పాకిస్తాన్ ఫ్రెండ్ కాదు. సో అక్కడ మా ఫ్రెండ్ పాకిస్తాన్ గనక మీరు పాకిస్తాన్ తో మంచిగా ఉండాలని చైనా అడిగితే లాభం లేదు, మా ఫ్రెండ్ కాదు కదా మా శత్రువుతో మీకెలా సంబంధాలు ఉంటాయి అని మనం అడిగినా లాభం లేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కు దారి తీస్తుంది. అందువల్ల స్ట్రాటజిక్ అటానమీ, ఎవరి ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ వారికి ఉంటుంది, మన ఒపీనియన్ మనకుంటాయి, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి. ఎవరికి కలిసే కలుస్తాం, కలవని చోట విడిగా వ్యవహరిస్తాం. ఈ మెచ్యూరిటీ రెండు దేశాలు పాటించాలి. సో మీకు రష్యా విషయంలో కలిసి ఉన్నాం, పాకిస్తాన్ విషయంలో కలిసి ఉండము. సో అందువల్ల ఇలా ఉక్రెయిన్ వార్ విషయంలో ఒకే వైఖరి ఉంది, మిగతా విషయంలో ఒకే వైఖరి ఉండకపోవచ్చు. ఉన్న దాంతో అగ్రిమెంట్ అయిన చోట పనిచేస్తాం అనేటువంటిది మీకు ఐదవది. ఆరోది ఏంటి అంటే రెండు దేశాలు ఈ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ అనుసరించినప్పుడు సహజంగా ఇది ట్రంప్ దెబ్బతో భారత్ చైనా వైపు వచ్చిందని అనుకుంటారు కనుక ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎంఫసైజ్ చేసిందంటే ఇండియా చైనా రిలేషన్ షుడ్ నాట్ బి సీన్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ లెన్స్, అంటే మూడవ దేశం నుంచి చూడకూడదు అని. ఇది ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇదేదో అమెరికాకు వ్యతిరేకంగా మనం చైనాతో జట్టు కట్టినట్టు, అమెరికాకు వ్యతిరేకంగా ఏదో తొందరపడుతున్నట్లు, ట్రంప్ దాడి చేస్తున్నాడు గనక పరుగులు తీస్తున్నట్లు కనబడకూడదు అన్నది భారతదేశ ఆలోచన. అందువల్ల ఆరవది మనం చెప్పింది, సో దీన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పింది దీన్ని థర్డ్ పార్టీ లెన్స్ లో చూడకూడదు అని. ఇక ఏడవది పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ పెంచుకోవాలి. అంటే ప్రజల మధ్య సంబంధాలు పెరిగినప్పుడు ఏమవుతుందంటే పీపుల్స్ డిప్లొమసీ అంటారు. ప్రజల మధ్య సంబంధాలు పెరిగినప్పుడు ఆ రిలేషన్స్ వేరే రకంగా ఉంటాయి. మీకు ఇప్పుడు ఇండియాకు రష్యాకు సోవియట్ కాలం నుంచి మెరుగైన సంబంధాలు ఎందుకు ఉంటున్నాయి? బికాస్ ద పీపుల్స్ డిప్లొమసీ. ఇండియన్స్ లైక్ రష్యన్స్, రష్యన్స్ లైక్ ఇండియన్స్. సో ఇది 70-80 ఏళ్ళుగా ఉన్నటువంటి ఒక ప్రజల మధ్య సంబంధాలు. ఇప్పటికీ ఇండియాకు అమెరికాకు మధ్య ఇన్ని విభేదాలున్నా ఆ రిలేషన్షిప్ బ్రేక్ కాదు. ఎందుకు బ్రేక్ కాదు? మనకు వాళ్ళకు 40-50 ఏళ్ళు తీసుకుంటే అనేక అంశాల్లో అమెరికా ఇండియా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసింది. అయినా ఆ రిలేషన్స్ ఎందుకు బ్రేక్ కాదంటే ఇవాళ 40-50 లక్షల మంది అమెరికాలో భారతీయ సంతతి చెందిన వాళ్ళు ఉన్నారు. అమెరికా జనాభాలో 1.6%. అమెరికాకు వస్తున్న పన్నుల ఆదాయంలో 6% కంట్రిబ్యూట్ చేస్తున్నారు. కార్పొరేట్ అమెరికాకు నాయకత్వం వేస్తున్నారు. అమెరికన్ పార్లమెంట్ లో 6 ఉన్నారు. సో ఈ రిలేషన్షిప్ అనేది మనకు నిలబెడుతుంది. అందువల్ల చైనాతో కూడా పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ పెంచుకోవాలి అని. సో పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ ఎట్లా పెంచుకోవాలి? డైరెక్ట్ ఫ్లైట్స్ పెరగాలి, అలాగే వీసా నిబంధనలు సరళతరం చేయాలి. ఇవన్నీ ఆల్రెడీ మొదలయ్యాయి. కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు ఆల్రెడీ చైనా అనుమతించింది.
అందువల్ల ఈ పీపుల్స్ టు పీపుల్ రిలేషన్, పీపుల్ డిప్లొమసీ అనేది మీకు ఇందులో 7వది. ఇక 8వది బార్డర్. సహజంగానే బార్డర్ ఇష్యూ అనేది మనకు ప్రధానమైన సమస్య వస్తుంది ఎక్కడైనా. దీని మీద ఎలా వ్యవహరించాలి? ఎందుకంటే ఈ బార్డర్ ఇష్యూ వల్లనే ఇండియా చైనా వారు చూసాం ఎర్లీ 60s. ఈ బార్డర్ ఇష్యూ వల్లనే 2020లో గాల్వాన్ లోయలో ఘర్షణ చూసాం. అన్నిటికీ కూడా బార్డర్ ఇష్యూ మూలం. ఈ బార్డర్ ఇష్యూ రెండు దేశాల సంబంధాల్ని డిఫైన్ చేయకూడదు, డిరేల్ చేయకూడదు. ఇది రెండు దేశాల మోడీ జింపింగ్లు అంగీకారం. సరిహద్దు వివాదం ఉన్నమాట నిజం. సరిహద్దు వివాదము ఓవరాల్ రిలేషన్స్ దెబ్బతీయకూడదు. అంటే సరిహద్దు వివాదం ఉంది కదా అని రోజు కొట్లాడుకోవడం కాదు. ఇప్పుడు మనకు పక్క ప్లాట్ ఇంటి వాడికి ఘర్షణ ఉంటుంది. ప్లాట్ మనం లోపలికి వచ్చాను వాడంటాడు, వాడే లోపలికి వచ్చాను మనం అంటాం. ఈ ఇద్దరి మధ్య కోర్టు కేసు నడుస్తుంది, పోలీస్ స్టేషన్ పోతాం, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఏం చేయాలి? ఇద్దరు రిలేషన్ పెంచుకోవాలి. ఇది తేల్దామయ్యా, కోర్టుకు వెళ్ళాం ఇద్దరం, కోర్టు చూసుకుంటుంది, కోర్టులో తేలుతుంది. అప్పటిదాకా మనం మంచి సంబంధాలు పెట్టుకుందాం. ఎందుకు రోజు ఘర్షణ? పక్క ఇంటి పక్క ఉంటాము, సో చైనా మనకు పక్క పొరుగు దేశం అని చెప్పి ఇద్దరు నిర్ణయానికి వస్తారు. కోర్టులో ఎప్పుడు తేలితే అప్పుడు కోర్టు నిర్ణయం ప్రకారం మనం ఉందామని. ఈలోగా ఒకరింట్లో ఏదైనా బిర్యానీ చేస్తే పక్కింటి వాడికి ఇస్తారు, పక్కింటి వాళ్ళు స్వీట్ చేస్తే మనకి ఇస్తారు. ఇద్దరు కలిసి పిక్నిక్ వెళ్తారు, ఇద్దరు కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. ఆ తర్వాత ఒక ఇంటి అమ్మాయి ఇంకో ఇంటి అబ్బాయిని ప్రేమించింది అనుకోండి, పెళ్లి కుదిరింది అనుకోండి, ఇక కోర్టులో కేసు ఉంటుందా? కోర్టులో కేసు ఎక్కడ ఉంటుంది? ఎగిరైపోయాయి ఇక. సో అలా ఒక డిస్ప్యూట్ను ఎలా దాన్ని ఇర్రెలవెంట్ చేయాలి. అందువల్ల ఇక్కడ ఏమనుకున్నారంటే బార్డర్ డిస్ప్యూట్ షుడ్ నాట్ డిఫైన్ ఆర్ డిరేల్ ఇండియా చైనా రిలేషన్షిప్. అంటే ఓవరాల్గా ట్రేడ్ రిలేషన్స్, ప్రజల మధ్య సంబంధాలు, రాజకీయ సంబంధాలకు ఇది అడ్డంకి కాకూడదు. ఇది బార్డర్ ఇష్యూలో ప్రిన్సిపల్. అలా అని చెప్పి మరి 9వది ప్రిన్సిపల్ బాగానే ఉంటుంది. అది అమలు కావాలంటే ఏమవుతుంది? పరస్పరం ఎదురయ్యామనుకోండి, మన బార్డర్ దగ్గర మనం ప్లాటు, పక్కోడి ప్లాట్ దగ్గర వాడు, ఇద్దరు నిలబడ్డారనుకోండి, ఆయుధాలు కర్రలు పట్టుకొని ఏదో ఒక సమయంలో కొట్టుకోక తప్పదు. అందుకే ఇద్దరం దూరం జరిగామనుకోండి, ఇంకో ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర డిస్ప్యూట్ ఉంది కనుక నీవు రాకు నేను రాకు, కాంపౌండ్ నువ్వు బట్టలు ఆరేయకు నేను బట్టలు ఆరేయ, నువ్వు మొక్కలు పెట్టకు నేను మొక్కలు పెట్టా అన్నప్పుడు ఇక ఘర్షణ ఎక్కడ ఉంటుంది? లేదా వాడొచ్చి మొక్కలు పెడతాడు బార్డర్ మీద, మనం వచ్చి మొక్కలు పెడతాం, నా లోపలికి నువ్వు పెట్టినా అంటే నీ లోపలికి నువ్వు పెట్టాను కొట్టుకుంటాం. ఇదే లేదనుకో కొట్లనే ఉండదు కదా. అందువల్ల డిస్ఎంగేజ్మెంట్ ఆన్ ద బార్డర్లో దూరంగా జరిగిపోవాలి. ఇప్పుడు ఎక్కడ వరకు అయితే డిస్ప్యూట్ లేదో ఆ డిస్ప్యూట్ లేని చోటుకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫింగర్ 8 దాటితే మనదే అని మనం అంటాం చైనా వైపు నుంచి. అందువల్ల చైనా వాడు ఫింగర్ 8 లోపలే ఉంటాడు చైనా సైన్యం. ఫింగర్ 4 దాటితే మన వాడిదని చైనా అంటాడు. సో మన అక్కడ అందువల్ల ఇండియా ఫింగర్ 4 లోపలే ఉంటుంది. అంటే మ్యూచువల్లీ అగ్రీడ్ బార్డర్లోనే రెండు దేశాలు ఉండిపోతాయి. డిస్ప్యూటెడ్ ప్రాంతంలోకి రెండు దేశాల సైన్యాలు రావు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు పెట్రోలింగ్, మనం పెట్రోలింగ్ ఎక్కడో ఒక చోట ఘర్షణ. అదే జరిగింది గాల్వాన్లో. అది జరగకుండా ఉండాలి అనేది 9వది. డిస్ఎంగేజ్మెంట్ ద్వారా బార్డర్ పైన సరిహద్దు శాంతిని మనం మెయింటైన్ చేశాం. ఇటీవల కాలంలో దాన్ని కొనసాగించాలి అని ప్రైమ్ మినిస్టర్ మోడీ, ప్రెసిడెంట్ జింపింగ్ అంగీకరించారు. 10వది ఏంటి? అలా అని చెప్పి బార్డర్ డిస్ప్యూట్ వదిలేద్దామా? వదిలేయం. దాన్ని కంటిన్యూస్గా పర్సూ చేయాల్సింది. ఇవాళ కాకపోతే రేపైనా భారత చైనాల మధ్య శాశ్వత మైత్రి జరగాలి అంటే బార్డర్ డిస్ప్యూట్ పోవాల్సిందే. ఎవరు ఏ దేశం కూడా తన బార్డర్ వదులుకోదు. ఇలా పోతుందా? మరి పోయిన ఉదాహరణలు చాలా ఉన్నాయి, ప్రపంచ చరిత్రలో ఉన్నాయి, మన చరిత్రలో ఉన్నాయి. ఒకప్పుడు సిక్కిం మాదే అని చైనా వాడు అనేవాడు, ఇప్పుడు అంటలేడు కదా. ఒకప్పుడు మాదే అనేవాడు, ఇప్పుడు చైనా కంట్రీస్ లిస్ట్లో చైనా వాడు. ప్రపంచంలో ఉన్న దేశాల జాబితాలో చైనా సిక్కిం పేరు కూడా ఇచ్చేది, ఇప్పుడు ఇస్తలేరు. ఇప్పుడు దే ఆర్ నాట్ రెఫరింగ్ టు సిక్కిం. అంటే సిక్కిం ఇండియాలో భాగమన్న దాన్ని ఆటోమేటిక్గా అంగీకరించారు. రేపు అరుణాచల్ ప్రదేశ్ కూడా అంగీకరిస్తారు. సో అందువల్ల ఇండియా చైనా సరిహద్దు వివాదం పైన ఒక డ్యూరబుల్ సొల్యూషన్, దీర్ఘకాలిక పరిష్కారం కొరకు న్యాయమైన, హేతుబద్ధమైన, పరస్పర అంగీకృతమైన, మ్యూచువల్లీ అగ్రీడ్, జస్ట్ అండ్ రీజనబుల్ సెటిల్మెంట్ ద బార్డర్ క్వశ్చన్ పైన సుదీర్ఘమైన చర్చల ప్రక్రియ కొనసాగాలి. ఇది నడుస్తున్నది ఆల్రెడీ, దీన్ని మరింతగా కొనసాగాలి. ఇది 10వది. ఇది వాజ్పేయి టైంలో ఉన్న కాలంలో కూడా ఇదే చెప్పారు, రాజీవ్ గాంధీ చైనా వెళ్ళినప్పుడు ఇదే చెప్పారు. ఇక 11వది ట్రేడ్ పైన ప్రపంచ వాణిజ్యం ఇవాళ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ట్రంప్ టారిఫ్ల పైన
198 కంట్రీస్ బీబీసీ సర్వే చేస్తే ట్రంప్ 98 కంట్రీస్ పైన 10% ట్యాక్స్ వేశాడు. 98 కంట్రీస్, 67 కంట్రీస్ పైన 15% ట్యాక్స్ వేశాడు. 18 to 20% 10 కంట్రీస్ మీద వేశాడు. అబౌవ్ 20% 17 కంట్రీస్ మీద వేశాడు. ఇక మిగిలింది ఏమీ లేదు అసలు. ఆఖరికి ప్రజలే లేని భూభాగాల పైన కూడా పన్ను వేశాడు. అసలు వాణిజ్యమే జరపని దేశాలతో పైన కూడా పన్నులు వేశాడు. ఇక మిగిలింది ఏంటంటే ఉంటే ఆల్రెడీ ఇదివరకే అడ్డగోలుగా పన్నులు వడ్డించిన రష్యా పైన కొత్తగా వడ్డించడానికి ఏమీ లేదు. సో అందువల్ల ప్రపంచ వాణిజ్యమే ఇవాళ ట్రంప్ దెబ్బకు తలకిందులవుతుంది. అందువల్ల ఇండియా చైనా గనక ట్రేడ్లో కలిస్తే ఇది గ్లోబల్ స్టెబిలిటీకి, ప్రపంచ వాణిజ్య సుస్థిరతకు, ప్రపంచ వాణిజ్యాన్ని జింపింగ్ మోడీలు అంగీకరించారు. ఇక 12వది, మరి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అందువల్ల బాగానే ఉంది, థియరీ బాగానే ఉంది. ప్రాక్టికల్గా వచ్చే వరకు రెండు దేశాల మధ్య ఉన్న సమస్య, మనకు డెఫిసిట్ ఎక్కువ ఉంది. ఉదాహరణకు ఇండియా తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఎక్కువ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందువల్ల ఈ ట్రేడ్ డెఫిసిట్ను తగ్గించుకోవాలి అని మనం ప్రతిపాదించాం. సో ఏదో రూపంలో మన నుంచి కూడా చైనా కొంటే అది తగ్గుతుంది. ఎందుకంటే మనం చైనా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం, మనం తక్కువ ఎగుమతి చేస్తున్నాం. అందువల్ల ట్రేడ్ డెఫిసిట్ తగ్గించుకోవాలని అంగీకరించారు. దాంతోపాటు కొన్ని రకాల వస్తువులపైన మనం ఎక్కువగా ఆధారపడతాం. ఇప్పుడు ఉదాహరణకు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వేయింగ్ మిషన్స్ ఉన్నాయి. సో ఈవెన్ రైల్వే యాక్సిల్స్ అండ్ వీల్స్ ఉన్నాయి. మనం రైలు ఇంజన్లకు వాడే యాక్సిల్స్, వీల్స్ ఉంటాయి చూడండి. ఇది మనీ కంట్రోల్ ఎనాలిసిస్ ప్రకారము 95% చైనా నుంచి వస్తాయి. అందులో 80% డైరెక్ట్గా చైనా నుంచి వస్తాయి. ఇంకో 15% చైనీస్ ఇంటర్మీడియరీస్ వస్తాయి. అంటే చైనా నుంచి ఇంకోటి కొని మనకు సప్లై చేస్తాడు. అంటే 95% ఆఫ్ రైల్వే వీల్స్ అండ్ యాక్సిల్స్కు మనం చైనా పైన ఆధారపడుతున్నాం. మరి అది కనుక రాకపోతే మనకు డెఫినెట్గా ఇబ్బందులు వస్తాయి. ఆల్టర్నేట్గా సప్లయర్స్ వెంటనే దొరకరు, దేశీయంగా తయారు చేయాలంటే సాధ్యం కాదు. అలాగే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు. అంటే ఫార్మాసిటీ ఔషధాల్లో వాడే ముడి పదార్థాలు, ఇంటర్మీడియరీస్, వీటిని 80% మన చైనా నుంచి, కొన్నిటి విషయంలో అయితే మోర్ దెన్ 80% కూడా. అందుకే మీకు కోవిడ్ టైంలో అజిత్రోమైసిన్, పారాసిటమాల్ లాంటివి కూడా మీకు ధరలు పెరిగిపోయాయి. అంటే మన దేశం ఫార్మాలో పెద్ద ఎక్స్పోర్టర్. అమెరికా కూడా మన 30% ఎక్స్పోర్ట్స్ పోతాయి. ఇండియా ఇస్ ద బల్క్ డ్రగ్ క్యాపిటల్ అంటారు. కానీ ఈ బల్క్ డ్రగ్స్కు తయారు కావాల్సిన రా మెటీరియల్ మనం చైనా పైన ఆధారపడుతున్నాం. ఒకప్పుడు ఇండియాలోనే ఏపీఎల్ తయారయ్యాయి, కానీ చైనా వాడు చీప్ ఇచ్చే వరకు ఇండస్ట్రీ మొత్తం చైనా మీద పడేది. సో అందువల్ల అలాగే ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు స్పెషాలిటీ ఫెర్టిలైజర్స్ అంటారు, డైఅమోనియం ఫాస్ఫేట్, ఇట్లాంటి ఫెర్టిలైజర్స్. వీటిలో కూడా మనము మనీ కంట్రోల్ అంచనా ప్రకారం అత్యధికంగా మనం చైనా పైన ఆధారపడుతున్నాం. సో ఆల్రెడీ ఇప్పుడు యూరియా కొరత ఎదుర్కొంటున్నాం. లాస్ట్ రబీలో డిఏపి ఎరువుల కొరత ఎదుర్కొన్నాం. మళ్ళీ నెక్స్ట్ రబీలో కూడా డిఏపి ఎరువుల కొరత వస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. సో అందువల్ల చైనా నుంచి మనం ఫెర్టిలైజర్ దిగుమతి చేసుకోవాలి. దాన్ని ఇవ్వడానికి చైనా అంగీకరించింది. అలాగే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ అంటారు. ఈ లీథియం, ఇప్పుడు బ్యాటరీలో వాడే లీథియం, అలాగే పెలేడియం, ఇలాంటివన్నీ రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. సో ఇలాంటి అనేక రకాల రేర్ ఎర్త్ మెటల్స్, మ్యాగ్నెట్స్ ఆటో ఇండస్ట్రీ నుంచి మొదలుకొని ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ నుంచి మొదలుకొని అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ వరకు ఇవి కీలకం. చైనా ఇస్ ద బిగ్గెస్ట్ సప్లయర్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. ఈవెన్ అమెరికా కూడా చైనా వాడు సప్లై చేయాలి. సో అందువల్ల ఆ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ లేకపోతే మన ఆటో ఇండస్ట్రీ నుంచి మొదలుకొని మన అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ వరకు దెబ్బతింటాం. అంటే అమెరికాకు మనం ఎగుమతి చేసే ఫార్మా, ఎలక్ట్రానిక్స్లో కూడా చైనీస్ ఇన్పుట్స్ ఉన్నాయి. మన అమెరికా ఇంత గొడవలో కూడా ట్రంప్ వాటిపైన ఆంక్షలు పెట్టలే, అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ పైన ఆంక్షలు పెట్టలే, ఔషధాల ఫార్మా పైన ఆంక్షలు పెట్టలే. కానీ అవి మనము తయారు చేసి ఎగుమతి చేయాలంటే చైనా వాడి నుంచి మనకు ఇన్పుట్స్ రావాలి. అవి ఇవ్వడానికి చైనా అంగీకరించింది. సో ఇలా చైనా నుంచి ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ, అలాగే చైనీస్ ఎఫ్డిఐని మన దాంట్లో అనుమతించడానికి మనం అగ్రీ అయ్యాం. ఇదివరకు మనము గాల్వాన్ వాయా తర్వాత చైనీస్ యాపిల్, టిక్ టాక్ బాయ్కాట్ చేసాం. చైనా ఎఫ్డిఐల పైన మనం ఆంక్షలు పెట్టాం. ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేయడానికి ఇండియా అంగీకరించింది. అందుకే ఇప్పుడు చైనీస్ కంపెనీస్ టాప్ మేనేజ్మెంట్లో 5 ఏళ్ల నుంచి ఇండియాకి రావడం లేదు. వాళ్ళు చైనా నుంచే ఇప్పుడు వివో, ఓప్పో, ఇలాంటి చైనీస్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చైనా నుంచే వాళ్ళు మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీసాలు ఇవ్వడం లేదు ఇండియా. ఇప్పుడు నాన్ టెక్నికల్ వీసా, సిఇఓలకు,
జనరల్ మేనేజర్లకు, హెచ్ఆర్ హెడ్లకు ఇండియాలో ఇండియాకు వీసాలు ఇవ్వడానికి భారతదేశం అంగీకరించింది. సో ఇలా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడు జింపింగ్ మోడీల మీటింగ్లో కుదిరిన 12 రకాల అంశాలు ఇవి. మనం అప్పుడు పంచశీల అన్నాము, ఇది ఒక రకంగా ద్వాదశశీల అనాలి. సో ఈ 12 రకాల అంశాలపైన 2 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇంకా కొన్ని ఉంటాయి, డిఫరెన్సెస్ ఎలాగ ఉంటాయి. ఆ డిఫరెంట్ బార్డర్ నుంచి మొదలుకొని పాకిస్తాన్ ఎక్సెస్ వరకు వాటిని వీ హ్యావ్ టు ప్రొసీడ్ ప్రాసెస్లో మనం సమీక్షించుకోవాల్సిందే. ప్రొఫెసర్ గారు, నిన్న మొన్నటి వరకు భారత్ చైనాను శత్రు దేశం